మొత్తమే ఘాట్ రోడ్సే. ఫస్ట్ నేను ఘాట్ రోడ్లో తోలుతుండేది కూడా. 6 పాయింట్ ఓపెన్ చేస్తారు. కొంచెం మైండ్ డైవర్ట్ అయినా కూడా దేనికి ఒక దాన్ని గుద్దేస్తాను, లేక వచ్చేవాడు మనల్ని గుద్దేస్తాడు. కానీ ఇక్కడ కొంచెం సేఫ్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచే ట్రాఫిక్. అనుకున్నాను వీకెండ్స్ వస్తే ఇదే రామాను. చూసారా సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ. వచ్చాడు ఫోన్లో చేసాం. మనకు కావాల్సిన మెయిన్ వ్యూ పైనకి వెళ్ళి ఇద్దాం. ఈ ట్రాఫిక్ రాకూడదు అనేసి నేను పొద్దున్నగా వెళ్తాను. అప్పటికే లేట్ అయిపోయింది. కార్లు కూడా ఎక్కువ రిపేర్ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ కోల్డ్, ఎక్కువ ఇక్కడ చల్లగా ఉంటుంది. అదే వేరే పైకి వెళ్ళాలి, ఆ టైంలో ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. ఆపోజిట్గా వచ్చే వాళ్ళంతా అయిపోయింది ఆల్రెడీ, చూసేసి వచ్చేసారు కూడా ఆ వ్యూని. ఓకే ఓకే. ట్రాఫిక్ మాత్రం సో ఇక్కడ కెమెరా యూట్యూబరే ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ టైంలో వస్తే ఏం కనబడదు. అక్కడ ఓపెన్ చేసి 6 గంటలే ఓపెన్ చేస్తారు మనకి ఆ చెక్ పోస్ట్. అప్పటి నుంచే ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. ఈ వీకెండ్స్లో మాత్రం సాటర్డే సండే మాత్రం ఇలా ఉంటుంది, మిగతా రోజులంతా కామన్గానే ఉంటుంది. ఐ థింక్ నెక్స్ట్ వీకెండ్ కాకుండా నేను ఆ రోజు ఒక రోజు మండేనా ట్యూస్డే అలా వచ్చి ఇంకా మంచిగా వీడియో షూట్ చేయాలి. నాకు ఎలా ఉందంటున్నా, ప్రతి చోట నిలిచి ఒక మంచి ఫోటో తీసుకొని ఒక మంచి వీడియో తీసుకొని వెళ్దాము అని ఉంది. కానీ ఎక్కడన్నా సైడ్లో బండి పెట్టామనుకో టెన్షన్ ఎక్కిపోతారు అందరూ. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి. ఆ టైంలో తిప్పులో కూడా తిరుగుతాను. మొత్తమే సూపర్ బైక్స్, కేటీఎంలు, R15లు. వానంది వాని గొప్ప అయితే మంది మన గొప్ప. మొత్తం 8 కిలోమీటర్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటుంది. తోలు తెరిపోతుంది. నాకైతే సిరాకు దుబ్బేస్తుంది. ఆ బెంగళూరులో ఆ ట్రాఫిక్ టెన్షన్ అవంతా వారం అంతా ఉంటుందనేసి లాస్ట్కి వస్తాయినా ఇక్కడ కూడా ట్రాఫిక్ అయినా చిరాగ్గా. వాళ్ళు నడిపేది కోసం కిందకి వెళ్ళి కార్ పార్క్ చేసి వేరే వాళ్ళ బైక్లో వస్తున్నాను. నేను కింద కారు పార్క్ చేసి వేరే వాళ్ళ బండిలో వస్తున్నాను. నన్ను వచ్చేసాడు నడుచుకుంటూ వస్తున్నారు. అందుకే నువ్వు టూ టైమ్స్ వచ్చినావంటే సరిపోతుంది కదా. ఓకే
ఓకే ఓకే. ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది అనేసి ట్రాఫిక్ పోలీస్ మీరే మెయింటైన్ చేస్తుంటారు. వస్తున్నాను, ఎవరన్నా బైకులు ఉంటాయి కదా వాళ్ళ సింగిల్ దాంట్లో పంపించేస్తాను నేను. కారు పైకి వెళ్ళట్లేదు అనుకుంటా నాకు తెలిసి. బెంగళూరులో ఉండే కార్లు అంతా ఇక్కడనే ఉన్నట్టుకుంది. ఓమ్మో ఓయ్యో ఫుల్ ట్రాఫిక్ జామా సార్ ఈరోజు. అందుకే నన్ను కార్ పార్క్ పడి. తెలుగునేనా? తెలుగు 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 అండి. మాది కూడా. ఎవరు? తిరుపతి. మాది చిత్తూరు అండి. జస్ట్ చూడడానికి వచ్చారా? లేదు, ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాను. వీకెండ్ కదా అని వచ్చా. అదే వీకెండ్ చూడండి. ఓకే. ఓకే, హెల్ప్ చేస్తారా? చెప్పండి. కిడ్స్ను 2 కిడ్స్ని తీసుకెళ్దామా? నేను మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తాను తెలీదు. నేను ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తానో తెలీదు. మీరు రావద్దు, మేము వాక్ వస్తాము పెద్దలము. అక్కడ ఆల్రెడీ మా చెల్లెలు ఉన్నారు. ఓకే, కిడ్స్ తీసుకెళ్దాము. నడుచుకుంటా. ఓకే ఓకే. పైకా అయితే తీసుకెళ్తాను. రిటర్న్ కాదండి. ఓకే ఓకే. ఎవరన్నా నంది వచ్చేట్టుకుంటే సాటర్డే సండే రావడం, స్టాప్ అయిపోండి. మరి ఇంత దారుణంగా ఉంటే కష్టం. ఓకే అమ్మాయి. ఇంకా ట్రాఫిక్లో ఎలా వెళ్ళాలో చూస్తున్నారు మంచు. ఆ పాప ఉండడం వల్ల నేను కెమెరా ఆన్ చేయలేకపోయాను. ఆన్ చేసినా కూడా అంతగా అడ్డంగా ఉండేది కాబట్టి గౌన్ అయిపోయాను. ఫస్ట్ దీనికి బైక్ పార్కింగ్ ఏడాది కదా చూడాలి. మొబైల్ కూడా అంత వర్కౌట్లేదు, సాంగ్స్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ బైక్ పార్కింగ్. ఇంకా పార్క్ పన్నా సేఫ్టీ இருக்கும். ఇక్కడ పార్క్ చేసి సేఫ్టీగా ఉంటుంది. ఎత్తుకోనికి సన్ రోల్ పెట్టేది ఇక్కడ. ఎన్ని బైక్లు ఎన్ని కార్లు.
ఇంకా పైన పెడదాం ఒకేసారి. స్నో అనేది పడుతుంది మంచు. ఎక్కడ పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. ఇక్కడ పెట్టచ్చు, ఎక్కడ పెడదాం. పైన పెట్టేయండి, ఇక్కడ ఎక్కువ దొంగతనం జరుగుతుంది, సేఫ్టీ ఉంటుంది మీకు అయితే పైన అయితే అని చెప్పారు. కొండలో ఆడికి ఎదిగేది. బుద్ధుంటే ఇంకోసారి రాజవరం శనివారం ఆఫీస్ కూడా లీవ్ పెట్టేదన్నా మంచిగా వచ్చి అమ్మ జీవితం పెద్ద మంచి పెద్ద బండికి. మరి ఎంత ఎక్కువ ఉందా? జస్ట్ న్యూస్ పడిపోయింటాడు. చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఐ థింక్ ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. మంచి మంచి వ్యూ ప్లేసెస్ చూస్తాను. ఫస్ట్ ఈ పార్కింగ్ నుంచి బయట వెళ్ళిపోవాలి. నాకు అంత చిరాకు దొబ్బుతుంది ఇక్కడ ఉంటే. మొత్తమే ఫాగ్ అలా కవర్ అయిపోయింది అంటే ఫుల్గా. టికెట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ తీసుకొని ఇక్కడ ఫోన్పే లేదా అని అడిగాను. కానీ కింద టీ షాప్లో చేస్తారు అని అంటే వచ్చి వెనకాల టీ షాప్లో ఫోన్పే చేసి మనం డబ్బులు క్యాష్ తీసుకున్నాము. తర్వాత వచ్చి ఇక నెట్కెళ్ళకి టికెట్ అయితే తీసేసాం 70 రూపీస్. ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పైకి నడియాలంట. అక్కడ నుంచి కింద నుంచి 8 కిలోమీటర్స్ పైన, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి నడవడం కష్టపడిన వాళ్ళకి ఆ వ్యాన్లు ఎక్కితే డైరెక్ట్గా మన వ్యూ పాయింట్కి ఎత్తుకొని పోయి వాళ్ళు దింపేస్తారు అనమాట. ఎంత మంచి ఫుల్గా వస్తున్నారంటే. అట్టే మంచు మేఘాల మధ్యలో ఉన్నట్టుకుంది కొండ. ఇక్కడ ఇంచేసినారా అంతేనా? డిజైనే అంతేనా తెల్ల ఒక ఇరిగిపోయినట్టుకుంది. అది సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. అదేనా అన్నీ అదేలాగుందా? సారీ డిజైనే అంతే. దాని మధ్యలో వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడు అలా ఫోటో తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఫోటో తీసుకోవడానికి వస్తారు ఇక్కడికి. ఇక్కడ వచ్చి చిన్న గుడి ఉందన్నమాట, శివుని గుడి. ఫస్ట్ దాన్ని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్దాం పైకి. ఫుల్గా జనాలు అయితే. వ్యూ పాయింట్ వెనకాల ఉంది కదా, అదే వ్యూ పాయింట్ అనమాట. ఫస్ట్ గుడికి వెళ్ళేసి తర్వాత
దేవుడు ఇప్పుడుదా ప్రాపర్గా సూర్యుడు అయితే వస్తున్నాడు. సన్లైట్ అయితే ఇప్పుడుదా పడుతుంది అనమాట నా మీద. కొంచెం వెచ్చగా ఉందన్నమాట. చూసిన తీసి గుళ్ళకి పోయి అలానే కంటిన్యూ చేస్తాను. ఐ థింక్ గుళ్ళో పర్మిషన్ ఇస్తే గుళ్ళో కూడా ఎత్తుకెళ్తాను కెమెరాని. ఒకవేళ కాకపోతే నేను కెమెరా ఆఫ్ చేస్తాను, ఏమనుకోదండి. మోస్ట్ లైక్లీ వదులుతారు అనుకుంటాను, టూరిస్ట్ ప్లేసే కదా, దాని ద్వారా టికెట్ కూడా తీసుకున్నాం. గుడిలో చిన్న గార్డెన్ లాగా పెట్టినారు. ఐ థింక్ ఏమేమి దేవుళ్ళు ఉంటారో తెలియదు, కానీ చాలా పాత గుడిలాగా ఉంది ఇది. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ వచ్చి అటువైపు అనుకుంటా ఉండేది. ఈ గుడి పైన పెద్దదేమనుకోండి గుడి, కానీ చిన్నదే గుడి, కానీ చాలా పాతది. లోపల ఇంకా మంచి మంచిగా ఉంటాయి అనుకుంటా. ఫస్ట్ అలా చుట్టాను, నా ఫేవర్స్ ఇలా చుట్టాను. గుళ్ళకి ఇప్పుడు గుళ్ళకి ఎంటర్ అవుతాను. ఇక్కడ మురుగుడు గుడి నుంచి స్టార్ట్ అవుతుంది. మురుగుడు దేవుడు అనుకోండి. అదేవిధంగా సంథింగ్ లోపల వచ్చి శ్రీ ముక్తాంబ సన్నిధి అంట సంథింగ్. కంటిన్యూ చేద్దాం. చాలా హైట్ కూడా చాలా ఇక్కడ దగ్గరలో ఉన్నది. మన చెయ్యి కూడా టచ్ చేసే సీలింగ్ టచ్ చేసే అంత చిన్నదిగా ఉంది లోపల కూడా. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్ వర్క్ జరిగింది. ఒకటి చిత్రం బాగుండేది చూడండి. అంతా మనుషుల బొమ్మలు అంతా నీట్గా ఆ కాలంలో చెక్కినట్టుగా ఉంటారు. ఇవంతా స్నేకు, ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తున్నట్టు ఉంది. ఇది కూడా స్నేకు. దాంట్లో అయితే ఏకంగా మనిషిని అంత నీట్గా ఫేస్ని అంత నీట్గా చేయనట్టు. దేవుడిని అయితే ముఖ్యం. శివుని గుడి ప్రాపర్లీ మెయిన్ వచ్చి శివుని గుడి. ఇది ఎవరు కట్టించారో ఏమి అవంతా తెలియదు, నాకు కూడా తెలుసుకున్నాం. చాలా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. అయిపోయింది అంతా చూసేసాం. ఇది వచ్చి ధ్వజస్తంభం అనుకుంటా. దానికి ధ్వజస్తంభం, 2 ధ్వజస్తంభాలు పెట్టుకున్నారు. చిన్న కోనేరు ఉన్నట్టు గుర్తు నాకు, కానీ ఇక్కడైతే కనబడలేదు. చాలా డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు. ఫ్రమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్లోజ్ చేసినట్టుకున్నారు. కాసేపు కూర్చున్నా. కానీ గుడి లోపల కూడా చిన్న గార్డెన్ పెట్టారు కదా, అది సూపర్ అనమాట. బాగుంది గార్డెన్ కూడా. గుడిని అయితే ఇంకా డీటెయిల్గా చూసేసాం, ఇంకా అయిపోయింది. బయట వెళ్తున్నాం. అక్కడ అందరూ ఉన్నారు, జనాలు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళది అక్కడి నుంచిదా మన వ్యూ పాయింట్, కానీ ఇంకా చాలా మంచి ఎక్కువగా ఉంది. ఎండ కనబడటమే లేదు. చూద్దాం, అందరూ దానికోసం వెయిటింగ్. డిజైన్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ గులప్రాల మధ్యలో బయలుదేరుతాం. కొంచెం ఎండ వస్తే బాగుంటుంది. ఇప్పుడు జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, క్రౌడ్ ఫుల్గా ఉన్నాయి. వాటి మధ్యలో వ్యూ బాగా కనబడితే బాగుంది నాకైతే. యాక్చువల్లీ అది వచ్చి వ్యూ పాయింట్. ఇక్కడ మన ఐరన్ బ్రిడ్జ్ మీద ఎక్కేసి వెళ్ళి చూసేద్దాం. యాక్చువల్లీ మేఘాల పైన మనం ఉన్నాం, మనతో పాటు మేఘాలు ఉన్నాయి కాబట్టి అంతగా ఏం కనబడలేదు. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ని చూపుతాను. అదేవిధంగా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. నాతో పాటు మీరు చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే. కాబట్టి త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకెళ్ళేసి ఫస్ట్ తినాలి. నా వల్ల అయితే అస్సలు కావట్లేదు.
ఆకలి భయంకరంగా వేస్తాను. అక్కడ ఫుడ్ దొరకకపోయినా ఒక మంచి కాఫీ తాగేసి ఇంకా బయలుదేరాల్సింది కిందకి. అంటే వచ్చాం, గుడి చూసాం, మంచి వ్యూ పాయింట్ చూసాం. మళ్ళీ కిందకి దిగుతాము. ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు అండి వచ్చింది, తర్వాత అట్లే మళ్ళీ మంచి కవర్ చేసేసింది. టైం వచ్చి 10 అవుతుంది. 10 అయినా కూడా ఈ మంచు చూసే కదా 5 గంటల లాగా ఉంది కదా, కానీ టైం వచ్చి అక్షరాల 10 అవుతుంది. మంచి మంచి ఫోటోషూట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ దారి వెంట మళ్ళీ 2 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి కిందికి. ఇక్కడ చూడండి సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్ అయితే 24/7, నైట్ టైంలో కాదు, 12/7 రోజంతా తీసుకోవచ్చు. మంచి మాత్రం అట్లే ఉంటుంది, ఎందుకంటే ఇది మేఘాల మధ్యలో ఉంది కాబట్టి. చుట్టూరు చూడండి మొత్తమే మంచు. ఎక్కడ ఆ అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. అయితే నాకు అసలు వీడియో తీయాలనిపించటం లేదు, కానీ మనం వచ్చిందే వీడియో తీయడం కోసం కాబట్టి మనం వీడియో తీస్తున్నాం. వచ్చేటప్పుడు అంతగా కొండెక్కేటప్పుడు మొత్తం వీడియో తీయలేదు, పోయేటప్పుడు పిన్ టు పిన్ మొత్తం వీడియో తీయడం ట్రై చేస్తాను. ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ చిన్న పాప ఉంది, ఆ చిన్న పాప కెమెరాకి అడ్డంగా ఉంది కాబట్టి నేను తీయలేకపోయాను. ఇప్పుడైతే ఎవరుండరు, మంచిగా కాఫీ తాగేసి చలో. టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా టీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మట్టి గ్లాసుల్లో ఇస్తున్నారు. ఒకసారి చూపెడతాను మీకు. ఉంది టీ అన్నా టీ ఎంత టీ ఉంది. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, కొంచెం కష్టంగా ఉంది. కాపీ కూడా బాగానే ఉంది, కానీ చక్కెర తక్కువ కొంచెం. ఇంకా టీ ఫినిష్ చేసి మన బైక్ ఇంటికి పోవడం. అక్కడ నుంచి మనం అదే సూసైడ్ స్పాట్ అంటే అంతే, డైరెక్ట్గా ఇంటికి పోవడం. చూసి మాత్రం రాలేదు. కొంచెం అక్కడ దాకా కొంచెం టాన్ చేసి ఆఫ్ చేసేసాను. ఆఫ్లోనే బండి వెళ్ళిపోతుంది. నేను ఊటీకి ఇంతవరకు వెళ్ళింది లేదు, చాలా వీడియోస్ చూసిన ఊటీ వీడియోస్. సేమ్ ఇదేలా ఉంటుంది. ఆ కొండలు కానీ, ఆ మంచు కానీ, ఆ కొండ మీద మంచు అట్టే బెడ్షీట్ కప్పుకున్నట్టుగా వెళ్తుంది. కొంచెం స్పీడ్గా పోతలే బోబో. ఈరోజు నుంచి నా బండి పేరు వచ్చి బోబో. ఇది కూడా నా ఫ్యామిలీలో ఒకటి. ఈరోజు నుంచి కదా, దీన్ని తీసినప్పటి నుంచే. కానీ ఇన్ని రోజులు దీనికి ఏం పేరు పెడదామని ఆలోచిస్తున్నాను. బోబో ఎందుకు ఆ పేరు పెట్టానంటే దానికి ఒక రీజన్ ఉంది. ఫర్దర్గా అది 1K సబ్స్క్రైబర్ రీచ్ అయినప్పుడు మన వీడియోలో చెప్తాను. ఈజ్ వెరీ ఫాస్ట్, వాడింగా ఫాస్ట్గా పోతున్నాడు.
స్లో అయిపోతాయి బాబు. సర్లే, ఎందుకు టైం వేస్ట్ చేస్తాను. పోదాం. అన్ని కార్లు వచ్చాయి. నాకు తెలిసి 50% కార్లు రివర్స్ వెళ్ళిపోయి ఉంటుంది. నేను మాట్లాడకపోయినా ఈ అందాన్ని ఆస్వాదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది. ట్రావెల్లో చేసి ఇది మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, వ్యూ ఎలా ఉండబోతుంది. చైనీస్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు తెలియదు. చూడండి, ఇక్కడ నుంచి కార్ స్టార్ట్ అయింది. లెక్కేద్దామా? వద్దులే, లెక్కేస్తాను. ఫుల్ పోతానే ఉంటుంది. ట్రైన్ లాగా ఉంది, మొత్తమే ట్రైన్ లాగా ఉంటుంది. ఎందుకు వదలలేదో నాకైతే అర్థం కాలేదు. ఐ థింక్ ఒక్కొక్కటిగానే వదులుతూ ఉంటారేమో. ఎందుకంటే పొద్దున్న 7:50కి నేను ఇక్కడికి వచ్చాను. ఆ టైంలో కూడా ఇది ఇట్లనే ఉంది, ఈ టైంలో కూడా ఇది ఇట్లనే ఉంది. ఇలాంటి హిల్ స్టేషన్స్కి వచ్చినప్పుడు, అది సండేస్ టైంలో వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్ అవాయిడ్ చేసేయండి. మోస్ట్ లైక్లీ బైక్స్లో రావడానికి ట్రై చేయండి. చూడు, నేను వచ్చాను, చూసుకున్నాను, రిటర్న్ కూడా వెళ్ళిపోతాను. పాపం ఇంకో వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు. అప్పుడేకైతే ఇవంతా కూడా ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గింది, బెటర్. ఎందుకంటే చాలా జనాలు వెళ్ళిపోతారు తిరిగి. మోస్ట్ లైక్లీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆ మంచు ఉంది కదా, ఆ మంచు మన మీద అట్టగానే ఇట్లా వెళ్తుంటుంది. ఏదో సినిమా నితిన్ది స్పై మూవీ లాంటిదే. దాంట్లో హీరోయిన్ వెళ్తుంది కదా, మంచులో గుర్రాలు 7 గుర్రాలు వస్తే ఆ మంచులు ఎవరు చేతులు పట్టుకుంటే వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఏదో సినిమా అది, రికాల్. ఐ థింక్ గుర్తు రావట్లేదు. మీకు కానీ గుర్తు వస్తే కామెంట్ చేయండి. ఆ సినిమా పేరు ఏంటంటే, లాస్ట్లో వెళ్ళి నితిన్ వెళ్ళి ఆ హీరోయిన్ని చేపట్టుకుంటాడు కరెక్ట్గా ఆ మంచు వచ్చే టయానికి. నాకు మైండ్లో ఉంది కానీ అది రావట్లేదు, నోట్లో నుంచి స్ట్రైక్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు కానీ ఆ సినిమా పేరు గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. అంతవరకు నేను గూగుల్లో కూడా సెర్చ్ చేయను, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయను అనమాట. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. సైక్లింగ్ తక్కువ డబ్బున్న వాళ్ళు బైక్ ప్రిఫర్, ఎక్కువ డబ్బున్న వాళ్ళు కారు, దానికి ఎక్కువ డబ్బున్న వాళ్ళు సైకిల్. సరిగ్గా ఉంది కదా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట వచ్చిందని. కానీ చలి మాత్రం ఇంకా తగ్గట్లేదు. కానీ ఇప్పుడు లైట్ ఎండ వస్తుంది కాబట్టి అంత ఎక్కువ లేదు, ఆ లైట్గా ఉంది. ఒక 25 degrees ఏసీ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పొద్దునైతే 10, 5 ఆ రేంజ్లో ఉండింది ఏసీ. ఒక 5లో ఉండింది మనకి ఏసీ. అంత చల్లగా ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది అనమాట. ఆ మంచులో ఉండే చినుకులు కూడా మన ఫేస్కి పడుతూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సే వేరు. డెఫినెట్లీ బెంగళూరు నుంచి ఈ వీడియో చూసేట్టుకుంటే కన్ఫర్మ్ రండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అలానే సూపర్ బైక్ అక్కడ చూసాం కదా మనం, సేమ్ బైక్సే. అంటే నాకు తెలిసి హైబూజా ఒకటి రావాలా వస్తుందా. ఇప్పుడు వెళ్ళింది కదా 2 సూపర్ బైక్లు, దాని పేరేమో తెలియదు కానీ బైఎస్ అని అదో పెట్టుకున్నాడు కదా, ఆ యొక్క కంపెనీని, ఆ బ్రాండే. నాకు సరిగ్గా టకన్ రావట్లేదు. ఆ బ్రాండ్ బైక్సే వచ్చేసి
జస్ట్ మిస్. జస్ట్ ఆ వ్యూ చూద్దామని వెనక్కి తిరిగాను, ఆటోమేటిక్గా వెళ్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. నేను కూడా అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఏం కాదు, ఇదే నా ఫస్ట్ టైం. కానీ నేను కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్తున్నాను. ఫర్దరాలుగా అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పోయేటప్పుడు కొంచెం లేట్గా అనిపించింది, ఎందుకంటే మెట్ట కదా. వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా స్వయం అదేంది బండి. ఏమైంది ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రాపర్గా పెట్టినారబ్బా. ఎక్కడ నిలిపితే బండ్లు పడతారని అక్కడ కరెక్ట్గా నిలిపిండారు. పోలీసులు చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మంచి డబ్బులు ఈరోజు పోలీసు గవర్నమెంట్కి ఫైన్స్ రూపంలో. అర్థం చేసుకోండి ఏం చెప్పాను అనేసి. మనల్ని నిలబరు, ఎందుకంటే మన దగ్గర కెమెరా ఉంది. తిన్నావా తొలి నేను సిటీ పిల్లగొల్ల జొన్న మొక్కలు తినేది. ఇక్కడ కార్ పెట్టేసి ఇక్కడ నుంచి సైక్లింగ్ చేస్తారేమో నాకు తెలిసి, అదే గ్యారంటీ. ఫ్లవర్స్ వస్తే మంచి స్పాట్ అనమాట ఇది. అబ్బోడు చూస్తున్నారు, టిక్కీలో ఉంటాడు అబ్బోడు. నేను తినేసి వెళ్దామా? ఆకలికి అయితే ఉంది. ఇక్కడ ఉంది కదా, ఈ బండి ఎత్తిద్దాం అనుకుంటాం. డామినర్ 250 రెడ్ కలర్. కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మన బడ్జెట్ తగ్గట్టుగా ఉంది. మనకే అంత బడ్జెట్ లేదు ఉండేదాంట్లో. వచ్చేదానికి పెట్రోల్కి ఇప్పుడు 260 కిలోమీటర్స్ పోయేది వచ్చేది మొత్తం 120, కాబట్టి 200 రూపీస్ పెట్రోల్కి వస్తుంది. 100 రూపీస్ అక్కడ టోకన్ వచ్చి 70 రూపీస్, ఒక టీ 30 రూపీస్, 100 రూపీస్ అయిపోయిందా. నెక్స్ట్ ఫర్దరాలకి బయట ఎక్కడన్నా దూరంగా వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి హోటల్స్ ఉంటే తిన్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి తిన్నాం. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా పొద్దున, కొండ సేమ్ ఇదే కొండకు అటువైపు మనం ఉన్నాం. ఇప్పుడు ఇంత పెద్ద కొండ మనం ఫస్ట్ ఎక్కాం బైక్లో.